అమెరికా యుద్ధ నిపుణులు చైనాకి చెక్ పెట్టాలనుకున్నారు. అందుకోసం భారత్ సాయం కోరారు. భారత్ వచ్చేటప్పటికి మీ వివాదాల కోసం మమ్మల్ని వేదిక చేసుకోవద్దని చెప్పింది. వాళ్ళ బేస్ ఇక్కడ పెడతామన్నారు, ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోసం. మోడీ ససేమిరా అన్నాడు. తద్వారా భారత సార్వభౌమాధికారంలో ఇంకొక దేశపు జోక్యాన్ని నిరాకరించాడు. దాంతో ఇక వాళ్ళకి పాకిస్తాన్ ఒకటి, రెండవది బంగ్లాదేశ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం మరొకటి. ఏదైతే ఇప్పుడు అరకాన్ ఆర్మీ ఉన్నటువంటి ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల మయన్మార్లో ఉన్నటువంటి ప్రాంతంతో పాటుగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రాంతం, ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వం తమకు కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు. అట్లాగే ఇటు పక్కన మయన్మార్లో కూడా సైనిక తిరుగుబాటుకి చైనా సహకారం కాబట్టి అక్కడ ఉన్నటువంటి అరకాన్ ఆర్మీని ప్రోత్సహిస్తుంది. ఇది ట్రంప్ ఫార్ములా. ఏంటంటే అక్కడ ఒక దేశాన్ని ఏర్పాటు చేయడం, లేదా అక్కడ వాళ్ళ బేస్ ఏర్పాటు చేసుకోవడం. దానికి సహకరించేందుకు పాకిస్తాన్తో కథ నడుపుతుంటాడు. అందుకోసం పాకిస్తాన్ని తోడు నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది భారతదేశానికి తలనొప్పి. యాక్చువల్గా మనము చైనా శత్రువులమే, కానీ చైనాకి మనకు ఉన్న వివాదంలోకి అమెరికాను తీసుకొచ్చి దానికి బేస్ ఇవ్వాలనుకోండి. చైనా పాకిస్తాన్ మిత్రులే, కానీ అవసరమయ్యేటప్పటికి అవసరం తీరాక అల్లు డాష్ డాష్ కొడుకుంటారు కదా, అట్లాగా ఇప్పుడు పాకిస్తాన్ అమెరికా చేతుల్లో ఉండి చైనాని దెబ్బకొట్టడానికి సహకరిస్తుంది. ఒకప్పుడు తాలిబాన్లను పెంచి పోషించి అదే తాలిబాన్లను చంపడానికి అమెరికాతో సహకరించినట్టుగానే.